హలో అందరికీ అందరు ఎట్లున్నారు బాగున్నారా? చాలా రోజులైందండి నేను వ్లాగ్ అప్లోడ్ చేయక. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను అప్లోడ్ చేయలేకపోయాను. ఇది ఇవాళ మనము నెక్సెస్ మాల్ కూకట్పల్లిలో ఉన్న కేపీహెచ్బిలో ఉంది. ఇందులో ఇవాళ ఫిబ్రవరి 6th రోజుదండి. ఈ వీడియో నేను పోస్ట్ చేయలేకపోయాను, చాలా లేట్ అయింది. అందుకని కొంచెం నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల నా గొంతు కూడా కరెక్ట్గా లేకుండే, అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇది బాగుండదు అని చెప్పి నేను చేయలేదు ఇన్ని రోజులు. నెక్సెస్ మాల్లో మేబీ 3rd ఫ్లోర్లో రెస్టారెంట్లో పార్టీ అండి, తమ్ముడు వాళ్ళ యానివర్సరీది. వెళ్తున్నాం కార్లో, 3 ఫ్యామిలీలు కలిసి వెళ్తున్నాం. చెల్లె వాళ్ళ ఫ్యామిలీ, మేము, తమ్ముడు ఫ్యామిలీ, 3 ఫ్యామిలీలు. ఇక్కడ లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నాం లిఫ్ట్ కోసము. చాలాసేపు అయింది కానీ నేను ఆ వీడియోని నేను లెంత్ ఉంటుందని చెప్పి కట్ చేసి షార్ట్గా పెట్టేసా. లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు కూడా తీస్తున్నా అని చెప్పి తను అంటుంది. ఈ 3rd ఫ్లోర్కి వచ్చేసాం. ఇక్కడ కృష్ణపట్నము, ఇటు వచ్చేసి ఇది అన్నీ రెస్టారెంట్ టైప్, పబ్బు, బార్ అండ్ బార్బిక్యూ, ఇది పంజాబ్ వాళ్ళది, అన్ని రకాలు ఉన్నాయండి. షేర్ లాక్స్ రెస్టారెంట్, బార్ అన్నీ ఉంటాయి మనకి, మిక్స్ ఫ్యామిలీది కూడా. అందుకని ఇక్కడికి వచ్చినాం. నైట్ ఆల్మోస్ట్ 12 పైన మేము అంటే బయటికి రావడానికి 12 అయిపోయింది. ఇక్కడ ఆ రోజు వీకెండ్ కాదండి, అందుకే రష్ అసలు లేదు. ఇందులో ఒక 2-3 ఫ్యామిలీస్ ఉండే కానీ మేము వచ్చే టైంలోనే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. కొంచెం స్పీడ్ మోడ్లో పెట్టాను నేను, బాగా లెంతీ అవుతుంది వ్లాగ్ అని చెప్పి. కానీ ఇందులో లైటింగ్ ఎక్కువ లేదు, అందుకే కొంచెం ఇబ్బంది అనిపించింది వీడియో తీయడానికి. ఇక చూడండి, చెల్లె వాళ్ళ హస్బెండ్ తను స్పూన్స్తో ఆడుతున్నాడు. పాప పడుకుంది, తమ్ముని పాప. ఇక్కడ నేను ఫోటో తీస్తా రమ్మని చెప్తే వాళ్ళు వచ్చి నిలబడుతున్నారు. కానీ వెనకాల వాళ్ళు డిస్టర్బెన్స్గా ఉంది, బ్యాక్ సైడ్ అని చెప్పి మళ్ళీ నేను నెక్స్ట్ పోజ్ ఇటు సైడ్ రండి, ఈ సైడ్కి అక్కడ వద్దు అని చెప్పి నేను మళ్ళీ నెక్స్ట్ కూడా ఫోటోలు తీశాను. ఆ వీడియో అది కూడా ఉంటుంది, నేను యాడ్ చేశాను లాస్ట్కి. చెల్లె వాళ్ళ చిన్న పాప తను ఫోటో తీస్తున్నా, పక్కకి వెళ్ళరా అంటే తను జరిగింది. లేదు వాళ్ళు వస్తున్నారు అని చెప్పాను నేను. ఏదైనా చిన్నగా చేసుకోవడం అని కాదు కానీ ఎందుకులే అందరినీ ఇన్వైట్ చేయడం అని, ప్రతి దానికి కూడా మేమే కొంచెం 3 ఫ్యామిలీ మాత్రమే కలిసి చేసుకుంటాము. ఎప్పుడైనా పిల్లల బర్త్డే సరే చేద్దాంలే అనిపిస్తే మాత్రమే మిగతా ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ మేము ఇన్వైట్ చేస్తాము. ఎక్కువ మాత్రము ఎప్పటికీ మేము ఒక 3 ఫ్యామిలీ మేము మాత్రమే సెలబ్రేషన్ మాత్రం చేసుకోవడానికి ఇష్టపడతాము. ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా, నెక్స్ట్ డే పిల్లలు మళ్ళీ లేవరు, లేట్ అవుతుంది, డిస్టర్బెన్స్ ఉంటుంది, మనకు కూడా లేవలేము కదా లేట్ అయితే ఈ ఫంక్షన్స్ అన్నీ చేసుకుంటే అని చెప్పి, సరే బయటికి వెళ్ళిపోయి 3 ఫ్యామిలీస్ మాత్రం చేసుకొని కరెక్ట్ 1 అయినా కూడా పర్లేదు కానీ ఇంటికి వెళ్ళిపోయి ఆరాంగా పడుకొని మళ్ళీ పిల్లల్ని సేమ్ టైంకి స్కూల్ పంపించవచ్చు అనే థాట్తోనే మేము ఎవరికి కూడా ఇన్వైట్ చేయమండి. మేము ఎప్పుడో ఒకసారి రేర్ అన్నట్టు చేస్తాము. ఇక్కడ ఈ స్టాచ్యూ బాగుంది, ఇట్లా పెట్టుకున్నాడు అని చెప్పి పిల్లల్ని కూడా ఫోటో దిగండి అని చెప్పి పిలిచాను. తీసాను నేను చెల్లెపాపని, మా బాబుని కూడా. కానీ లైటింగ్ చాలా తక్కువ ఉండేసరికి నాకు కొంచెం ఎందుకో ఇక్కడ తీయాలా వద్దా అని ఆలోచించాను, కానీ తీసాను వీడియోలు కూడా ఇందులో. ఇక్కడ సేమ్ తనలాగా పోజ్ పెడుతుంది నేను చెప్పకముందే పాప. కానీ లైటింగ్ లేదురా ఇక వచ్చేస్తే అని చెప్పి అవాయిడ్ చేశాను నేను కాసేపు తీసి. నెక్స్ట్ అక్కడ కూర్చుందామని ముందే మేము మాట్లాడుకున్నాం కానీ అక్కడ బాగాలేదు అని చెప్పి మళ్ళీ మా 3 ఫ్యామిలీలకి ఆ ప్లేస్ సెట్ అవుతలేదు అని చెప్పి అటు సెట్ చేసుకున్నాం. తినేసాము. తిన్నాక ఈ వీడియో కేక్ కటింగ్ది, కేక్ కట్ చేస్తుంది పాప కూడా. ఇది ఐస్ క్రీమ్ కేక్ అండి, చాలా ఇబ్బంది అయింది తినడానికి కూడా. ఎట్లా అంటే చాలా ఫ్రీజ్ అయిపోయి, అది 10K మేము ఆర్డర్ ఇచ్చాము, ఆ 10K వచ్చి 11 ఆల్మోస్ట్ 11:45 దాకా ఫ్రిడ్జ్లో ఉంది కదా, అట్లా చాలా ఇదైపోయింది ఆ కేక్. తినడానికి చాలా కష్టపడ్డాం పిల్లలు మేము అందరము. మా పిల్లలు అయితే పడుకున్నారండి సైడ్కి, మా బాబు చెల్లె వాళ్ళ పాప ఇద్దరు నిద్రపోయారు. అసలు కేక్ కటింగ్కి వాళ్ళు లేరు, చూడండి ఇక్కడ చూపిస్తున్నా. మా ఆయన ఫోటోలు తీస్తున్నాడు. పాప చాలాసేపు పడుకొని అప్పుడే లేచింది, తమ్ముని పాప అయితే. చూడండి
చాలా ట్రై చేసాం కేక్ తినడానికి, కానీ అస్సలు కాలేదండి. లాస్ట్లో కొంచెం సేపు ఒక 20 మినిట్స్ అట్లా టైం తీసుకొని మళ్ళీ తినడానికి ట్రై చేస్తే అప్పుడు కొంచెం పర్లేదు అనిపించి తిన్నాము. అది నార్మల్గా మరీ ఎక్కువ ఇదిగా ఏం సెలబ్రేషన్ చేసుకోలేదు, సింపుల్గా చేసేసుకున్నాం. మేము ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసి ఆ తర్వాత కేక్ కటింగ్ చేసేసుకొని కాసేపు బయట టైం పాస్ చేసి ఒక రీల్ కూడా నేను అప్లోడ్ చేశాను నా ఇన్స్టాలో. మా తమ్ముడును వాళ్ళ వైఫ్తోనే ఒక పాట మీద డ్యాన్స్ చేయించాను. అసలు చేయలేదు ఎప్పుడు వాళ్ళు, ఫస్ట్ టైము డ్యాన్స్ చేయడం రీల్స్కి. సంక్రాంతికి వస్తున్న మూవీలోది ట్రెండింగ్ సాంగేనండి, గోదావరి గట్టు మీద రామచిలుకవి. ఆ సాంగ్ పైన వాళ్ళతో డ్యాన్స్ చేయించాను. బయటకు వచ్చాక ఈ రెస్టారెంట్లో లాస్ట్కి మేమే వచ్చేసింది, క్లోజింగ్ టైం దాకా ఉన్నాం మేము. ఇంకొక 20-15 మినిట్స్ ఇవ్వచ్చు కదా, మేము కాసేపు ఉంటాము, సెలబ్రేషన్ చేసుకుంటాము మేము అంటే. ఆ రోజు మాకు మండే ఆర్ థర్స్డే అయింది, ఎందుకంటే మాకు ఫాస్టింగ్ కదా, వెజ్ ఫుడ్ తినలేము ఇంత అని చెప్పి బిర్యానీ అట్లా నాన్ వెజ్కి ప్రిపేర్గా అంటే 12 అయిపోతే తినొచ్చు కదా అనే ఉద్దేశంతో వాళ్ళకి చెప్పాం. కానీ వాళ్ళ వర్కర్స్ కూడా ఎంప్లాయీస్ అందరు వెళ్ళిపోవాలి కదా ఇంటికి మేడం, అందుకని చెప్పి మేము 11:45కి మేబీ కరెక్ట్గా క్లోజ్ చేస్తాం. మీరు అన్నారని ఒక 10-15 మినిట్స్ అయితే వెయిట్ చేస్తాం, కానీ 12 వరకు అయితే కష్టం అండి. 11:45 లాస్ట్ టైం అంటే అప్పటికే కేక్ కట్ చేయించుకొని బయటికి వెళ్ళిపోయాం. మెఫిల్ దగ్గరికి వెళ్ళి అక్కడ పార్సల్ తీసుకున్నామండి. 12 అయిపోయినాక తీసుకెళ్ళాం, కానీ పిల్లలు పడుకున్నారు, అలసిపోయారు. 1 అయింది ఇంటికి వచ్చేసరికి. నెక్స్ట్ డే మార్నింగ్ మటన్ బిర్యానీ అనుకుంటా పార్సల్ తీసుకుంది, అది మేము తినేసాము. ఇక్కడ కేక్ పెడుతున్న ఫ్యామిలీ వైజ్గా ఫస్ట్ మేము చెల్లె వాళ్ళు అట్లా. మా ఇద్దరు పిల్లలు అయితే సైడ్ పడుకున్నారు, లేదంటే వాళ్ళిద్దరితోనే అల్లరి ఎక్కువ ఉంటుంది అసలు. తమ్ముని పాప కూడా నిద్ర నుండి లేచింది కాబట్టి, లేదంటే తను మన దగ్గర ఉండదు అసలు, పరిగెడుతూనే ఉంటుంది, అల్లరి ఎక్కువ ఉంటుంది. అది అయిపోయింది అక్కడ. ఐస్ అది తనకు అంత చిన్న పీస్ పెట్టింది, ఒకలాగా అనిపించింది, చాలా ఐస్ లాగా ఉంది ఆ కేక్, ఐస్ క్రీమ్ది కదా, ఇబ్బంది అనిపించింది తినడానికి, అందుకని అలా పట్టుకున్నాను. ఈ విధంగా ఆ రోజు మేము యానివర్సరీ సెలబ్రేషన్ని కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ డే స్కూల్ ఉంది కదా అని చెప్పి ఫాస్ట్గా చేసేసుకొని వెళ్ళిపోయాము. మేము రావడమే మేబీ 7:30-8 అయింది, మాల్కి లేట్ అయిపోయింది. మేము అక్కడ ఉన్నది కూడా ఒక 2 అవర్స్ కూడా ఉన్నామో లేదో అసలు. అందరూ కేక్ తినుకుంటూ చూడండి ఎక్స్ప్రెషన్స్ ఎలా పెడుతున్నారు, అమ్మో చాలా కూల్గా ఉంది అని చెప్పి. పాపను బాబుని కవర్ చేస్తున్నా, నిద్రపోయారు అని చెప్పి. ఫుల్ నిద్రలో ఉన్నారు అసలు వాళ్ళు ఆ టైంకి. అయిపోయింది డన్ అని చెప్పి నేను చెప్తున్నాను. ఆ వీడియో తీసింది మా సిస్టర్. ఇక్కడ పార్కింగ్ ప్లేస్కి వచ్చినాము కిందికి. చెల్లెవును తమ్ముడు పాప వస్తున్నారు. ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు బ్లాగ్ తీస్తుందంటే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి పరిగెడుతుంది మళ్ళీ. అదే కొంచెం అయితే స్లిప్ అయ్యేది. ఇది మేమే లాస్ట్ అసలు. అక్కడ మా ఆయన, పిల్లలు, చెల్లె వాళ్ళ హస్బెండ్, వాళ్ళ కారు, అది బ్లూ కలర్ కారు, అక్కడ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మేమేమో తమ్ముని కారులో వద్దాం, పిల్లలందరూ ఆ కారులో వెళ్తున్నారు, మా ఆయన వాళ్ళందరూ. నేను, చెల్లి, తమ్ముని వైఫ్ ఈ రెడ్ కలర్ కారులో వెళ్తున్నాము. 2 కార్లు వచ్చాము మేము. పార్కింగ్ ప్లేస్లో కాస్త టైంపాస్ చేసి కార్ మూవ్ చేశారు. వాళ్ళ కారు ముందెళ్ళింది, ఆ తర్వాత మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మేము వాడు కారు తీస్తున్నాడు అని చెప్పి పిల్లల్ని పట్టుకొని పరిగెడతారు కదా, కారు మూవ్ అయ్యే టైంలో పరిగెడితే ఇబ్బంది ఉంటుందని చెప్పి ఇద్దరిని, చెల్లె నేను పట్టుకున్నాము పిల్లల్ని. నేను ఆ టైంలో చిన్నగా బ్లాగ్ కంటిన్యూ చేద్దామని చెప్పి తీశాను. నెక్స్ట్ కార్లోకి ఎక్కాక కూడా తీసా. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. నెగిటివ్ కామెంట్స్ మాత్రం చేయకండి. నాకు తోచిన విధంగా నేను ఎక్కడికైతే వెళ్తున్నానో అది మీకు చూపిద్దామని చెప్పి ఏదో చిన్నగా ట్రై చేస్తున్నా నా వంతుగా. ప్లీజ్ ఫాలో మై ఛానల్ శ్వేతాస్ వరల్డ్. బాయ్.